4 నెలల నుంచి చర్చకు సవాల్ విసురుతున్నా సమాధానం లేకుండా సోలో వీడియోలో చిల్లర ఆరోపణలు చేస్తున్నారని సత్తి సూర్యనారాయణ రెడ్డిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రైవేట్ సంభాషణలో రామకృష్ణారెడ్డి నీతివంతమైన పరిపాలన చేస్తున్నాడని చెప్పి సోలో వీడియోలో చిల్లర ఆరోపణలు చేస్తున్నారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను ప్రామాణికంగా తీసుకుని చర్చకు రమ్మంటే సోలో వీడియోలు చేసుకుని కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. చిల్లర ఆరోపణలపై తాను స్పందించనని, అటువంటి వాటికి మాటలతో కాకుండా చేతుల ద్వారా స్పందిస్తానని హెచ్చరించారు. సూర్యనారాయణ రెడ్డి ఎప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నారని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ మన నియోజకవర్గంలో మన తింగర గంగిరెడ్డి గారి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. నేను వచ్చేస్తున్నాం అంటారు, ఎక్కడికి రారు. ఆ సోలో వీడియోలు చేసుకోవడం మాత్రం ఇంట్లో కూర్చొని ఈ విధమైన పరిస్థితి. నిన్న మొన్నటి రోజున వారు ఒక మాట మాట్లాడారు, నీ స్థాయి నా స్థాయి ఒకటి, నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి తప్పించి ఎవరో క్రికెట్ బుక్ ఇచ్చేది చెప్పించడం కాదని. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, గత 4 మాసాలుగా నేను చెప్తా ఉన్నా, ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కానీ, ఈ సంవత్సర కాలంగా నియోజకవర్గంలో జరిగిన సంక్షేమం కానీ ప్రామాణికంగా తీసుకుని గత 5 సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం పైన చర్చకి నేను సిద్ధంగా ఉన్నానన్నా. అంటే నేనే మాట్లాడుతా ఉన్నాను కానీ ఎవరో మాట్లాడతారన్నా. మీరు చేసే చిల్లర ఆరోపణలకు మాత్రం నేను సమాధానం చెప్పను అని కూడా చెప్తా ఉన్నా. మీరు చేసే చిల్లర ఆరోపణలకి నేను మాటల ద్వారా కాదు, చేతల ద్వారా మీకు సమాధానం చెప్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ చిల్లర ఆరోపణలకు సంబంధించి ఆ స్థాయి వ్యక్తులే మాట్లాడతారు మీతో. అభివృద్ధి సంక్షేమం మీద నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా, దానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, రాజంపేటలో సిద్ధం అని ఊరు దిగారు కదా, ఇవాళ సిద్ధంగా ఉన్నారు అసెంబ్లీలోకి వచ్చి చర్చించడానికి అని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. అదే ప్రశ్న నేను ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారిని వేస్తా ఉన్నా. అభివృద్ధి సంక్షేమం మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమా కాదా చెప్పండి. 4 మాసాల నుంచి అడుగుతుంటే సమాధానం లేదు దానిపైన. ఇవాళ చిల్లర ఆరోపణలు చేస్తూ, పసలేని ఆరోపణలు చేస్తూ, ఒక పక్కేమో ప్రైవేట్ సంభాషణలో రామకృష్ణారెడ్డి నీతివంతంగా పనిచేస్తున్నాడని కితాబులు ఇస్తారు, సోలో వీడియోలోనేమో ఆరోపణలు చేస్తారు. ఈ డబుల్ స్టాండర్డ్ నాయకులకి సమాధానం చెప్పాల్సిన చెప్తారు. అభివృద్ధి సంక్షేమం పైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నువ్వే సమాధానం చెప్పాలి అంటున్నారు కాబట్టి నేనే సమాధానం చెప్తా మీకు. రండి, వేదిక ఏర్పాటు చేయండి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమక్షంలో నేను చెప్తా ఉన్నా, ఇదే వేదిక కంటిన్యూ చేద్దాం. వచ్చేస్తే ఈరోజు వచ్చిన పర్వాలేదు, రేపు వచ్చిన పర్వాలేదు, ఎల్లుండి వచ్చిన పర్వాలేదు, చాయిస్ ఈజ్ యువర్స్. ఏ రోజైనా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తా ఉన్నా. మన శ్రీనివాసరావు గారు చెప్పారు, మన నియోజకవర్గంలో సమన్వయం అత్యద్భుతంగా